నమస్కారం. ఇప్పుడు ఒక చిన్న ప్రేయర్ చెప్పేస్తాము. ఇప్పుడు ఇక్కడ చేరి ఉండే ప్రతి తల్లిదండ్రులు కూడా మంచి బిడ్డ అంటే మంచి ఆరోగ్యం, మంచి తెలివితేటలు, మంచి గుణాలు కలిగే మంచి బిడ్డనే తీసుకుంటారు. ఈ 9 months కూడా ఆ బిడ్డతో సంతోషంగా, కాన్ఫిడెంట్గా ఉండి ఆ బిడ్డని తీర్చిదిద్దడం, ఆ బిడ్డ కూడా తల్లితో బాగా అనురాగం పంచుకొని ఉన్నతమైన వ్యక్తిగా కుటుంబానికి, దేశానికి సేవ చేసే ఒక మంచి వ్యక్తిగా వస్తారు అని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు మనం ఇక్కడ చూపించుకొని డెలివరీ అయిన వాళ్ళు కొంతమంది వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు. అది బాగా మనసు పెట్టి వినండి. భావన. నమస్తే. అందరికీ నమస్కారం. నా పేరు భావన. నేను CA చదువుకున్నాను. జాబ్ చేస్తున్నాను చెన్నైలో. నాకు డిసెంబర్లో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందండి. అయిందనే సంతోషం ఎంత ఉందో, తర్వాత ఎలా ఉండాలి, ఎలా తినాలి, ఏం తినాలి అని ప్రతిదీ క్వశ్చన్ మార్కే ఉండేది. డెలివరీ అంటేనే భయం వేసేసింది. జనవరి ఆ మంత్కి వచ్చేటప్పటికి నన్ను నేను చూసుకోగలనా, బేబీ ఎలాగా, ఈ 9 months ఎలా చూసుకుంటారనే టెన్షనే నా దాంట్లో ఎక్కువ ఉండింది. ఇది మా మదర్కి చెప్తే ఆవిడ చెప్పారు, సజెస్ట్ చేశారు, మేడంవి మామూలుగా యాక్ట్ సిటీలో వీడియోస్ అవి వస్తూ ఉంటాయి, నెట్లో కూడా ఏమైనా ఉండొచ్చేమో, నువ్వు సెర్చ్ చేసి చూడు అని. అలా అనుకోకుండా నాకు యూట్యూబ్ ఛానల్ మేడంది కనిపించింది. సో నేను 3rd month లాస్ట్ నుంచే నేను చూడడం మొదలుపెట్టాను మేడంవి. ఇక్కడికి నేను రాలేదు చెకప్కి, నాకు ట్రావెల్ చేయొద్దన్నారని నేను చెన్నైలోనే ఉండేదాన్ని. అక్కడే మంత్లీ చెకప్ చేయించుకుంటూ యూట్యూబ్లో వీడియోస్ చూసేదాన్ని. అలాగే నాకు మేడం వీడియోస్లో టాక్ టు బేబీ అనేది తెలిసింది. సో అది తెలిసిన తర్వాత నేను ఆ ఫుడ్ కానీ ఆ టాక్ టు బేబీ ఇవి రెండు నేను చాలా బాగా చేసేదాన్ని. నాకు 4th month స్టార్టింగ్లో బ్లీడింగ్ ప్రాబ్లం వచ్చింది. కొంచెం అనిపిస్తుంటే అక్కడ డాక్టర్ని అప్రోచ్ అయితే వాళ్ళు ఇంజెక్షన్స్ పెట్టారు. ఆ ఇంజెక్షన్స్ పెయిన్ భరించలేకపోయేదాన్ని. వీక్లీ 1 ఉండేది. అక్కడ డాక్టర్ అయితే ఏం అడ్వైస్ చేశారంటే 5 ఇంజెక్షన్స్ బేసిక్ రాయిస్తున్నాను, నీకు ఇంకా ఎక్కువ కూడా పట్టొచ్చు అని చెప్పేశారు. అప్పుడు ఇంకా అసలు స్టార్ట్ చేశాను అనమాట నా బేబీకి చెప్పుకోవడం, ఇవి పెయిన్గా ఉందమ్మా నాకు, అంతేకాదు ఇవి నువ్వు తీసుకోవడం కూడా నీకు కూడా మంచిది కాదు, మనల్ని మనం క్యూర్ చేసుకోవాలి, ఆ రెసిస్టెన్స్ నువ్వు తెచ్చుకో, నా సైడ్ నుంచి ఏమన్నా కావాలంటే ఫుడ్ కూడా నేను బాగా తీసుకుంటాను అని అప్పటి నుంచి ఇంకా జాగ్రత్తగా అన్నీ చేసుకోవడం మొదలుపెట్టాను. మా హస్బెండ్ కూడా అలాగే సపోర్ట్ చేసేవాడు. ఆయన కూడా రోజు తను మాట్లాడడము, బేబీకి ఇలాగే చెప్పుకోవడం, స్టోరీస్ చెప్పుకోవడం, నీతి కథలు చిన్న చిన్నవి 5 minutes 10 minutes ఉండేటివి ఇద్దరం రోజు ఒక లిస్ట్ లాగా రాసుకొని 4th month నుంచి చేసుకుంటూ వచ్చాం. మేడం గారి దగ్గరికి మాత్రం 5th monthలోనే వచ్చాను నేను ఫస్ట్ చెకప్కి. రాకపోయినా థ్యాంక్స్ టు వీడియోస్ మేడం, సీరియస్లీ. అప్పటి నుంచి నేను వీడియోస్ చూడడం, రోజుకొక 2 వీడియోస్ చూసేదాన్ని. బేబీతో మాట్లాడడం మాత్రం ఎక్కువ చేశాను. అలా చేయడం తర్వాత 3 ఇంజెక్షన్స్కి 20 days తర్వాత వెళ్తే 3 ఇంజెక్షన్స్ తర్వాత అంతా క్యూర్ అయిపోయిందమ్మా, ఇంక నీకు ఇంజెక్షన్స్ పడలేదు, బేబీ హెల్తీగా ఉంది. అప్పటి నుంచి రిపోర్ట్స్ అన్నీ కూడా క్లియర్గా వస్తూ ఉన్నాయి నాకు. బ్లడ్ పర్సంటేజ్ కానీ, బీపీ పర్సంటేజెస్ కానీ అన్నీ కూడా. తర్వాత 5th monthలో ఇక్కడ చెకప్కి వచ్చాను. మేడం గారు కూడా అక్కడ ప్రిస్క్రిప్షన్స్ అవి చూసి అంతా బాగుందమ్మా అని చెప్పారు. డెలివరీ నాకు ఇక్కడ చేయించుకోవాలని మాత్రం ఫిక్స్ అయిపోయాను అనమాట. అక్కడ బాగుంటుంది, చెన్నై కదా, పెద్ద హాస్పిటల్స్ అని అందరూ చెప్పినా కూడా నాకు ఇక్కడే చేయించుకోవాలనిపించేసింది. అంతేకాకుండా మా మదర్కి నా తర్వాత మా సిస్టర్, అప్పుడు మా సిస్టర్ డెలివరీ 97, 96లో కూడా ఇక్కడే జరిగింది. అప్పటి నుంచే మాకు నమ్మకం, ఇక్కడ డెలివరీ చేసే పద్ధతే కాదు, రికవరీ పద్ధతి కూడా తర్వాత చాలా బాగుంటుంది. తర్వాత ప్రాబ్లమ్స్ అనేవి ఏమి ఉండవు మేడం మదర్కి, అది కూడా మేము నోటీస్ చేసామన్నమాట. అందుకని కూడా నాకు ఇక్కడ దీని మీదే గురి ఏర్పడింది. అందుకని ఇక్కడే చేయించుకోవాలని ఫిక్స్ అయిపోయాను. డౌట్స్ ఏమైనా వస్తే ఇక్కడ ఫోన్ చేస్తూ ఉండేదాన్ని. 5th month ఫస్ట్ టైం నేను మా హస్బెండ్తో కలిసి చెకప్కి వచ్చాను ఇక్కడికి. ఫస్ట్ ఒక ప్రాసెస్ లాగా, పద్ధతి లాగా ఉండేది. నిజంగా అది పద్ధతి అసలు మన నెల్లూరులో ఉందంటే నేనైతే చాలా ఇంప్రెస్ అయ్యాను. ఫస్ట్ నార్మల్ చెకప్, తర్వాత ఫుడ్, మెడిటేషను,
ఇక్కడ ఇంకొకటి ఏంటంటే నోటీస్ చేసింది, మనం ఎన్ని డౌట్స్ అడిగినా కూడా, సపోజ్ ఒక 100 డౌట్స్ అడిగినా 100 చెప్పి 101 అడిగినా కూడా ఇంకా ఓపిక్గా సమాధానం చెప్తారు. అది చాలా తక్కువ, అసలు లేదని చెప్పొచ్చు హాస్పిటల్స్లో ఈ రోజుల్లో. బాండింగ్ అనేది పేషెంట్కి కలిగిస్తారనమాట. అది చాలా బాగుంటుంది. భయం ఎంతైతే తగ్గించుకోవాలో, నాకు చాలా భయం. నార్మల్ సిజరీన్ అసలు డెలివరీ అంటేనే భయం వేసేది. పెయిన్స్ కూడా ఎక్కువ భరించేదాన్ని కాదు. నార్మల్ డెలివరీ అంటే పెయిన్స్ భరించాలి అని భయం ఉండేది. సిజరీన్ అయితే తర్వాత పెయిన్స్ భరించాలి అనేది భయం ఉండేది. సో నాకు అసలు ఎలా జరుగుతుంది అనే భయం ఉండేదన్నమాట. ఈ మెడిటేషన్లో మేడం చెప్పేవాళ్ళు, బాగా మీ బేబీకి చెప్పుకోమ్మా, ఈజీగా కిందకి రావాలి అని, పెయిన్స్ లేకుండా జరగాలి అన్నట్టుగా. నువ్వు ఎంత చెప్పుకుంటే అంత బాగుంటుంది బేబీ, నీ కోఆపరేట్ చేయాలి అని చెప్పుకుంటూ ఉండమని చెప్పారు. అలాగే చేస్తూ వచ్చాను. ఎప్పుడు వచ్చినా కూడా, ఇది నువ్వు స్ట్రెస్గా ఫీల్ అవుతున్నావు, ఇలా అవ్వకూడదు, ఇంకొంచెం ఎక్కువ చేయి, ఈ వీడియో చూడు, అలా చేసుకో, నీకు నువ్వు స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకో అని అడ్వైస్ చేస్తూ వచ్చారు. అది కూడా నాకు బాగా హెల్ప్ అయింది. ఇంకా 5th మంత్ 6th మంత్లో బీపీ ఫ్లక్చువేషన్స్ కొంచెం అయినప్పుడు ఇక్కడ ఫోన్ చేసేదాన్ని. ఫుడ్ డైట్ మేడం వాళ్ళతో నేను కాంటాక్ట్లోనే ఉండాను. వాళ్ళు చిన్న చిన్న చిట్కాలు చెప్పేవారు. నేను మెడిసిన్ కూడా ఏం వాడలేదు వాటికి. చిన్న చిన్న చిట్కాలతోనే ఆ లెవెల్స్ అన్నీ, షుగర్ లెవెల్స్ కానీ బీపీ లెవెల్స్ కానీ అన్నీ కంట్రోల్ అయ్యాయి నాకు. అప్పుడే బాగా నమ్మకం ఏర్పడింది. ఇంకొకటి, సార్తో మాట్లాడినప్పుడు మెథడ్ ఆఫ్ డెలివరీ ఇంపార్టెంట్ కాదు, ఏ డెలివరీ అయినా నువ్వు ఉండే పాజిటివ్ యాటిట్యూడ్ ఇంపార్టెంట్. దాన్ని నువ్వు ఇప్పుడు, నేను నార్మల్ అని ఫిక్స్ అయిపోయాను, కానీ కొన్ని సందర్భాల్లో తీసుకోవాల్సి వస్తుంది సిజరీన్ అయినప్పటికీ. సో ఆ సిజరీన్ అయినా నేను కుంగిపోకూడదు, నేను కానీ మా ఫ్యామిలీ కానీ. అది ఏదైనా బిడ్డ ముఖ్యం. మేడం చెప్తుంటారు, తల్లి ఆరోగ్యం, బిడ్డ ఆరోగ్యం ముఖ్యం. మనం రికవరీ అవ్వగలుగుతాం. 10 డేస్కి అయ్యేది 20 డేస్కి డెఫినెట్గా రికవరీ అవుతాము. ఇది ఇంపార్టెంట్. సో బేబీ ఆరోగ్యం అనేది ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైనా మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి అనేది నేర్చుకున్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత. ఫస్ట్లో నాకు నార్మలే కావాలి అన్నట్టుగా ఉండేదాన్ని, కానీ ఇది ఇంపార్టెంట్. ఫస్ట్ పాయింట్ ఇది, సెకండ్ పాయింట్ అది అనేది అర్థం చేసుకున్నాను. ఇక్కడ నేను 8th మంత్కి ఇక్కడికి వచ్చేసాను. ఇంకా డెలివరీకి వచ్చినప్పుడు ఇంకా రెగ్యులర్గా వీక్లీ చెకప్స్కి 8th మంత్ మంత్లీ వచ్చాను. నాకు 9th పెట్టిన 1 వీకే డెలివరీ అయింది. అది అమినోటిక్ ఫ్లూయిడ్ లీకేజ్ అయింది. సో డెలివరీ అప్పుడు కూడా నేను మార్నింగ్ 5 o'clock ఇక్కడ జాయిన్ అయ్యాను. మామూలుగా 10 o'clock వస్తే స్టాఫ్ ఎలా ఉంటారు, ఎలా రిసీవ్ చేసుకుంటారో పేషెంట్ని, మార్నింగ్ 5 గంటలకు వచ్చినా అలాగే ఉన్నారు. మేడం అప్పుడు వచ్చి మళ్ళీ చెకప్ చేసేసి వెళ్ళారు. అంతేకాకుండా ప్రతి 1 hourకి మానిటర్ చేస్తున్నారు పేషెంట్ కండిషన్ ఎలా ఉంది, తనకు ఆ ఫ్లూయిడ్స్ ఇవ్వండి, ఇవి ఇవ్వండి అంటూ ప్రతిదీ చెక్ చేస్తూ వచ్చారు. నాకు ఈవినింగ్ 6:40కి డెలివరీ అయిపోయింది. నార్మలే అయింది. కానీ ఆ నార్మల్ అవ్వడానికి నాతో పాటు 4 members స్టాఫ్, ఒకరు నడిపిస్తుంటే, ఇంకొకరు సెలైన్ పట్టుకుంటే, ఇంకొకరు నడుములు నొప్పిగా వస్తుంటే దాన్ని మసాజ్ చేస్తూ వచ్చారు. మేడం అయితే అంత టైం డివోట్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సాయంత్రం నుంచి అక్కడే ఉంటూ నన్ను మోటివేట్ చేస్తూనే ఉన్నారు. నువ్వు చేసుకోగలవమ్మా, ఇంతవరకు చేసుకున్నావు, ఇంక అయిపోయింది, కొంచెం సేపే, నువ్వు ఓర్చుకున్నావు అనుకో, ఇంక అయిపోతుంది నీకు, నీ బేబీ హ్యాపీగా ఉంటుంది, నువ్వు హ్యాపీగా ఉంటావని అంత డైవర్ట్ చేశారనమాట. మా హస్బెండ్ కూడా పక్కనే ఉండి, మేడం ఇట్లాగే చెప్తున్నారు కదా, ఇంకొంచెం ఓపిక పట్టు అని చెప్తూ ఉంటే నాకు ఆ పెయిన్ మర్చిపోగలిగాను నేను. ఆ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అప్పుడు చేసినవి నాకు ఆఫ్టర్నూన్ నుంచి పెయిన్స్కి ట్రై చేస్తూ ఉన్నాము. నాకు 5:30 దాకా పెద్దగా అనిపించలేదు. ఈ బ్రీతింగ్ వలన వీటి వలన వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. మేడం వాళ్ళు చెప్తూ ఉంటే నాకు అర్థమవుతుంది, కానీ నాకైతే తెలియలేదు. లాస్ట్ 40 minutes అప్పుడు నాకు కొంచెం పెయిన్స్ అనిపించాయి బాగా, అంతే. కానీ చేసుకోగలనని నమ్మకం కలిగింది, చేసుకున్నాను, హ్యాపీగా ఉంది. అంతేకాకుండా మన పేరెంట్స్ కానీ, మా హస్బెండ్ సపోర్టు చాలా ఉండింది. ఇంకొక విషయం ఏంటంటే, మనకున్న అపోహ ఏదైనప్పటికీ ఇక్కడ అడిగి క్లియర్ చేసుకుంటేనే బాగుంటుంది. నేను 8 months దాకా టెంకాయ నీళ్ళు బాగా తాగాను. నాకు బేబీకి హెయిర్ కూడా బాగుంది. సో ఏదైనా చిన్న విషయమైనా మనం చిన్నదని కొట్టిపాడేయకుండా తెలుసుకొని చేసుకుంటే బాగుంటుంది. ఇంకా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి, స్టాఫ్, మెడిటేషన్, ఫుడ్, మేడం గారికి
ప్రేమిల మేడం గారికి అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. బేబీకి ఏమైనా చెప్పుకున్నామా డెలివరీ అప్పుడు? డెలివరీ అప్పుడు చెప్పుకున్నాను, ఇంత దూరం వచ్చాం నాన్న, ఇంతవరకు వచ్చాము, ఇంకొంచెం హెల్ప్ చేయి నాన్న, అయిపోతుంది అమ్మకి క్లియర్ అయిపోతుంది. మేడం నువ్వు బాగా హెల్ప్ చేస్తున్నావు అని చెప్పారు, ఇంకొంచెం డౌన్ అయ్యావనుకో అయిపోతుందమ్మా అని చెప్తూ వచ్చాను. మార్నింగ్ నుంచి కూడా డౌన్ అవుతూనే ఉంది, కానీ అంటే నాకు ఎక్కువ పెయిన్ రాలేదు. తర్వాత మనం చెప్పుకుంటూ ఉన్నాను. ఇంకొకటి నేను చేసిన పొరపాటు ఏంటంటే, ఆ రోజు సండే, రావుకాలం 4:30 to 6 ఉంటుంది. నాకు కొంచెం ఇవి నమ్మకాలు ఎక్కువ. 4:30 లోపైన అవ్వాలి, 6 లోపల అవ్వాలి అనుకున్నాను. 6 అయిందని మీరు అన్నారు మేడం, పక్కనే ఉన్నారు మీరు. 6 అయిందన్నారు, ఆ తర్వాతే నాకు పెయిన్స్ ఎక్కువ అయ్యాయి. ఓకే ఓకే. ఆ తర్వాత హాఫ్ అన్ అవర్ లోనే నేను పెయిన్ పడింది. ఓకే ఓకే. 6:40కి నాకు డెలివరీ అయిపోయింది కదా. బేబీకి నేను అన్నీ చెప్పుకున్నవన్నీ నాకు జరిగాయని అనిపించింది. ఇప్పుడు కూడా బేబీ పర్వాలేదు, ఫీడింగ్ అప్పుడు తప్పితే పెద్దగా ఏడిపించడం లేదు. ఓకే ఓకే. సరే, మీ ఎక్స్పీరియన్స్లో ఇప్పుడు చాలా మంది అంటారు ఎక్సర్సైజ్ ఎంత చేసావమ్మా? నేను ఎక్సర్సైజెస్ ఇప్పుడు వాకింగే ఎక్కువగా చేస్తూ వచ్చాను మేడం. 9th మంత్ పెట్టిన తర్వాత ఎక్సర్సైజెస్ చేద్దాం అనుకున్నాము, బట్ 9th మంత్ పెట్టిన 1 weekకి డెలివరీ అయింది. బట్ యాటిట్యూడ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అనేది అది నేను డెవలప్ చేసుకున్నానని నాకు అనిపించింది. అదే నాకు హెల్ప్ అయింది అనిపించింది, ఎందుకంటే నేను ఎక్సర్సైజ్ పెద్దగా చేయలేదు. సో బేబీ వెయిట్ పెరుగుతుందని మీరు చెప్పారు, 8th మంత్ లో ఎక్కువ ఉంది, కంట్రోల్ అవ్వాలి అని. అప్పుడు కూడా నేను చెప్పుకుంటూ ఉన్నాను, 2 weeks నా వెయిట్ పెరగకూడదు, బేబీ వెయిట్ పెరగకూడదు అని అనుకుంటూ ఉంటే, అప్పుడు కూడా ఫుడ్ బాగా తీసుకున్నాను. ఈ వాకింగ్ వలన, ఇలా చెప్పుకుంటూ ఉండడం వలన నేను వెయిట్ పెరగలేదు. ఓకే ఓకే. సో నాకు టాక్ టు బేబీ మాత్రం బాగా హెల్ప్ అయింది. మా హస్బెండ్ మాటలకు కూడా బాగా రియాక్ట్ అవుతుంది మేడం ఇప్పుడు. ఓకే, ఇప్పుడు కూడా. ఓకే. సో వెళ్ళేటప్పుడు స్టాఫ్ సపోర్ట్ తీసుకునేటప్పుడు ఏమనిపించింది? అంటే వాళ్ళు మామూలుగా మేము చెప్తాం, డెలివరీ అప్పుడు వచ్చినప్పుడు పూర్తిగా మా మీద వదిలిపెట్టేసేసేయండి, మీరు ఫ్రీగా ఉండండి అని చెప్పేసేసి, అట్లా. అది 100% ట్రూ మేడం, వదిలేసి కూడా ఉండొచ్చు. అదేంటంటే నాకు ఆఫ్టర్నూన్ నుంచి అందరూ మీరే ఉన్నారు. ఒకరు ఎవ్రీ 10 minutes ఒకసారి మీరు బీపీ కంట్రోల్ చూసుకుంటూ అన్నీ చెక్ చేస్తూ, మిగిలిన మెజర్స్ అన్నీ చెక్ చేస్తూ, ఆ నొప్పి, నాకు నడుము నొప్పి వస్తూ ఉంది, దాన్ని ఎంత కంట్రోల్ చేశారంటే నేను మాటల్లో చెప్పలేను. ఆ రోజు ఇంతసేపు తను ఆ మేడం మసాజ్ చేస్తూనే ఉన్నారు. నేను ఇంకొక ఇమాజిన్ చేసుకోలేను మేడం, ఇంకొకరు అలా చేస్తారని కూడా. అంత పర్సనల్గా తీసుకొని చేయడం అనేది చాలా గొప్ప విషయం. సో అది నువ్వు అంటే ఫస్ట్ నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసేసుకున్నావు, నేను ఎలాగైనా నేను చేసుకుంటానని. నొప్పిని చూసి భయం అనిపించలేదా? అంతకుముందు ఉండేదా? నొప్పి అంటే నాకు చాలా భయం మేడం. చిన్న పెయిన్స్ కూడా నేను భరించలేను, కానీ ఇది భరించగలను. మీరందరూ నాకు సపోర్ట్ ఉన్నారు, నాకేం కాదనే ధైర్యం ఉండింది. అది ఎప్పుడు వచ్చింది? నాకు ఎప్పుడు భయం వేసిన మేడం, ఒక వీడియో చూసేదాన్ని. డెలివరీ నాకు అనుకోలేదు కదా, మనకి అన్ఎక్స్పెక్టెడ్ డెలివరీ కదా. 2 days ముందు కొంచెం ఎందుకో భయం వేసింది. మీ వీడియోసే చూసాను. ఇప్పుడు భయం వేసినా కూడా అలా ఒక ఎక్స్పీరియన్స్ వీడియో చూసేదాన్ని. అంతమంది చేసుకున్నారు కదా ఈజీగా, నేను ఎందుకు చేసుకోలేను? బాగా హ్యాపీగా అవుతుంది. మెథడ్ ఆఫ్ డెలివరీ పక్కన పెడితే నాకు హ్యాపీగా అవుతుంది, నా బేబీ నాకు హ్యాపీగా వస్తుంది అనుకునేదాన్ని. నేనైతే ఈ ఆలోచనలోనే ఉన్నాను. బై గాడ్స్ గ్రేస్, మీ గ్రేస్ నాకు అయింది. ఓకే, సంతోషం. థ్యాంక్ యూ మేడం. గాడ్ బ్లెస్ యూ.